బీసీ రిజర్వేషన్లకు మోదీని అడ్డంకి. తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయదు. బీసీ బిల్లులను ఆమోదించకపోతే గద్దె దింపుతాం. సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపు మోదీకి ఏమాత్రం ఇష్టం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు తెలంగాణలో బీసీల ఓట్లు అక్కర్లేదా? ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం. వినకపోతే గల్లీలో పట్టుకుంటాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం. 100 ఏళ్లలో కులగణన చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. మాకు ఆ ఛాన్స్ దక్కితే మోదీ కడుపు మండుతున్నది. బీసీలపై కక్షగట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు. అది రిజర్వేషన్లకు గుదిబండ. దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ తెస్తే దాన్ని ఆమోదిస్తలేరు. బీసీలకు న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. ఆయన మహత్తర ఆశయాలకు ఎవరు అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్య. జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరుబాటు ధర్నాలో ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. 42% రిజర్వేషన్లు బీసీలకి కల్పించాలని చెప్పేసి ఇప్పటికీ దాదాపుగా 20 నెలల నుంచి వెళ్ళి ఇదే ముచ్చట కొనసాగుతూనే ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఇవ్వాలని ఉందా, లేకపోతే రాజకీయం చేస్తుందా? బీసీల ఓట్లని, బీసీ ప్రజలను మరి వాళ్ళు యూటిలైజ్ చేసుకుని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందా? ఎందుకంటే ఎన్నికల కంటే ముందు కామారెడ్డి వేదికగా 42% మేము బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పి అంత పెద్ద మాట చెప్పారు. అది సాధ్యం అవుతుందా, లేకపోతే సాధ్యం కాదా? అది సాధ్యం కావాలంటే ఏం చేయాలి? దీంట్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయి? అసలు అవుతుందా? ఇది అవుతుందా? ఎందుకంటే కేంద్రంలో మరి అధికారంలోకి మనం వస్తామా రామా? ఒకవేళ బీజేపీ వస్తే ఇవ్వగలుగుతుందా, ఇవ్వలేదా? అసలు మనం తెలంగాణలో అధికారంలోకి వస్తామా అనేటటువంటి ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కులతోటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ మేము ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సమాజం అంతా కూడా అడిగిరు, మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఇంకా ఎన్ని రోజులు మేము ఆగమైపోతున్నాం, అన్యాయం అయిపోతున్నాం, ఎక్కువ శాతం మేమే ఉన్నాం, మరి నిష్పత్తి ప్రకారం జనాభా ప్రతిపాదికన ప్రకారం మాకు మీరు ఏడా చేస్తున్నారు న్యాయం అని చెప్పి బీసీ సంఘాలు గొంతెత్తితే ఇస్తామని చెప్పి కులగణన చేసిర్రు. అసలు సాధ్యం అవుతుందా కాదా? ఇప్పటికైనా సరే సాధ్యం అవుతుందా కాదా? మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక వాగ్దానం చేసినప్పుడు అది సాధ్యం అవుతుందా కాదా అనేటటువంటి ప్రయత్నం కూడా చేసే ఇవ్వాలి. అవునా కాదా? ఇలా ధర్నా చేసిర్రు. మరి ధర్నా చేసిర్రు, ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది? మరి కాదు. బీసీ ప్రజలు దీంట్లో ఏం రాజకీయ కోణం ఉన్నది? మరి ఇక్కడ పార్టీ పరంగా అయినా సరే, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి, పార్టీ పరంగా అయినా సరే ఇస్తారా ఇవ్వరా? బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము దేశం మొత్తం చేస్తాం ఒకేసారి, మీరేమో మీ రాష్ట్రంలో మీరు చేసేసుకున్నారు కదా, అది కరెక్టో కాదో మాకు తెలియదు, దానికి కూడా మేము ఒక కమిటీ వేయాలి, దాంతో పాటు మేము జనగణన మొత్తం చేస్తాం, దేశమంతా కులగణన చేయాలి, మేము కూడా కులగణన చేస్తాం, మేము కూడా బీసీ రిజర్వేషన్లకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ ఆ ఉద్యమాన్ని, ఆ బీసీ అనేటటువంటి పదాన్ని, ఆ 42% రిజర్వేషన్ అనే పదాన్ని వీళ్ళంతా వాడుకుంటున్నారు తప్ప మరి ఎక్కడ ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మరి దానికోసం ఏం చట్టాలు ఉన్నాయి, ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది ఎవరు చెప్తలేరు. మరి ఇప్పటికైనా ఇస్తారా అయ్యారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఇక నిన్న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిరు. మరి అక్కడైతే పెద్ద నాయకులు రాలే, రాహుల్ గాంధీ గారు రాలే, తర్వాత ప్రియాంక గాంధీ గారు రాలే. వీళ్ళంతా కూడా ఎక్స్లో పోస్ట్ చేసిర్రు. ఎక్స్లో మాకు ఖచ్చితంగా పోస్ట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రానికి సో నిన్న ఇయ్యకపోతే మాత్రానికి బాజాప్తా గద్దె దింపుతాం మోదీని, 150 సీట్ల కంటే వచ్చే పార్లమెంట్లో ఎక్కువ రావు అని చెప్పిండు సార్. మరి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా పోయి ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కూడా మొత్తం ప్రచారం చేసిండు సార్. మరి ఏడా గెలవలేదు, మరి ఏడా కూడా లేదు. ఇవాళ చెప్పంగానే కాదు కదా, ఏడా సార్ చేయలేదా? తర్వాత జరిగినటువంటి రాష్ట్రాలలో ఏడాడు ఎన్నికలు జరిగినాయో మరి ఆడ కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడ్డది. సో ఏదేమైనా కానీ ఇక మేము చేసినాం, మేము ఆడికి పోయి ధర్నా చేసినాం, మేము ఇవాళ రాష్ట్రపతి గారిని కలిసి మేము వినతి పత్రం అందజేసినాం, ఇవన్నీ చేసినాం. అవి కాదు కదా మీరు ఇక్కడ చెప్పిర్రు. మీరు ఇక్కడ చెప్పిన తర్వాత ఎంత మేరకు బీసీ రిజర్వేషన్లు అమలైతాయి? ఇక వీళ్ళందరూ చెప్తున్నారు మీ వెంట మేము ఉంటాం, ఐక్యంగా పోరాడుతాం, బీసీ ధర్నా సక్సెస్ అయిందని చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా అన్ని దినపత్రికలలో కూడా ఇదే వార్త మనకి కనబడతా ఉన్నది. ఇక 300 మందికి పైగా చేయనటువంటి ఏ సీఎం చేయనటువంటి పని నేను చేసిన,
ఇక డ్రామాలతో కేసీఆర్ బతుకుతున్నాడు. తర్వాత కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులకు బీసీల అవసరం లేదా? వాళ్ళ మద్దతు ఏంది అసలు? ఇక్కడ కాకపోయినా సరే అక్కడైనా పట్టుకుంటాం అని చెప్పేటటువంటి ప్రయత్నం. సో మరి నిన్న ఢిల్లీలో మాత్రానికి సో కొద్దిగా నిరసన సెగ అయితే మరి చూడాలి అటు కేంద్రం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పారు కాబట్టి ఎట్ట చేసినా సరే తీసుకురావాలి. ఏ లెక్కను తీసుకొస్తారు, ఒకళ్ళు తీసుకురాకపోతే పార్టీ పరంగా అయినా సరే ఎంత మేరకు వాటా ఇస్తారు అనేదాన్ని చూడాలి. ఎందుకంటే ఇది చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఒక్కసారి 42% రిజర్వేషన్ ఇచ్చేస్తే అగ్రకులాల ఆటలు సాగవు. ఎందుకంటే ఎక్కువ ఆధిపత్యం బీసీలదే ఉంటది అనేటటువంటి ఆలోచన ధోరణులు కూడా వీళ్ళున్నారు. కాకపోతే ఇది సాధ్యం కాదు. కానీ మనం చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా మనం చూపియాలి కదా ప్రజలకి అనేటటువంటి ధోరణి కూడా సో కొద్దిగా రాజకీయ కోణం అయితే ఉంది. సో ఏదేమైనా కానీ బాజాప్తా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే. బీసీలకు చేయూతనిచ్చి వాళ్ళని ఖచ్చితంగా అగ్రభాగాన నింపాల్సింది. ఎందుకంటే వాటా ఎవరు ఎక్కువ శాతం వాటా ఉంటే వాళ్ళదే. తక్కువ ఓట్లున్న వాళ్ళు పెత్తనం జలాయించుకొని ఎక్కువ మంది ఉన్నోళ్ళు వీళ్ళ కింద మోచేతి నీళ్ళు దాగుడు కాదు కదా. సో ఏదేమైనా రోజు రోజుకి బీసీ ఉద్యమం అనేది మాత్రానికి చాలా ఉధృతంగా ముందుకు పోతా ఉంది అనేది మాత్రం తెలుస్తా ఉంది.